తిప్పని పాదం గురి తప్పని బాణం హరిషన్న నిరుపేదల నేస్తం గౌరవనీయులు మనందరి ప్రియతమ నాయకులు గౌరవనీయులు హరీశన్న గారిని వేదికపై రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అందరు కూర్చోవాలి దయచేసి. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మనందరి అభిమాన నాయకులు హరీశన్న గారికి, గౌరవ మెదక్ పార్లమెంటరీ పార్టీ అభ్యర్థి గౌరవనీయులు వెంకటరామరెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు అందరు కూర్చోవాలి. పైసా మీరు కూర్చోండి, అందరు ఎవరు కూర్చో నిలబడాలి. సిరేనా కూర్చోపండి. ఈరోజు దాదాపు 12 గంటల నుంచి సార్ వస్తారు, సార్ వచ్చినాకనే పోతామని కూర్చున్న సిద్దిపేట రూరల్ మండల కార్యకర్తలందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. కానీ మనం 12 గంటల నుంచి సార్ వస్తారని 4:30 దాకా చూసినాం, కానీ మనం కూర్చొని ఉన్నాం. కానీ హరీష్ అన్న మాత్రం పొద్దున్న లేచి జైరాబాద్ పోయి జైరాబాద్ నుంచి మన సిద్దిపేటలో కలవాలని స్పీడ్గా 120 స్పీడ్లో ఇలా మనందరినీ కలవడానికి కోసం అన్న అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చాడు. అంటే నిజంగా కూడా హరీష్ అన్న గురించి మన సిద్దిపేటలో తెలియని ఎవరు లేదు. 24 గంటల్లో 18 గంటలు అహర్నిశలు రాష్ట్ర ప్రజల ప్రయోజనం, రాష్ట్రం మనమంతా సుభిక్షంగా ఉండాలి, అందులో సిద్దిపేటలో ఇంకా మంచిగా ఉండాలని కోరుకునే దాంట్లో 100కు 100% మన హరీష్ అన్న మనతో ఉంటాడని మనందరికీ తెలుసు. మొన్న జరిగిన ఎన్నికల్లో హరీష్ అన్న రాకుండా మేమందరం ఒక హరీష్ అన్నలా పనిచేస్తామని పనిచేసి అంతకుముందుసారి ఎన్నికల్లో, మొన్న జరిగిన ఎన్నికల్లో మన కాన్స్టిట్యున్సీలో అత్యంత మెజార్టీ ఇచ్చిన మండలం సిద్దిపేట రూరల్ మండలం అని గర్వంగా చెప్పుకుంటున్నాం. సార్ అంటే ఎంత నమ్మకమో మనమంటే కూడా సార్కి అంతే నమ్మకం. సిద్దిపేట రూరల్ నాయకులు ఎక్కడ కనబడకున్నా, ఎక్కడ లేకున్నా, ఎవరన్నా పోయి నాకు ఇది కావాలంటే మాత్రం కాదు అని అనకుండా పనిచేసే వ్యక్తి మన హరీష్ అన్న. ఇవాళ ఒకటే ఒకటి చెప్తున్నా, ఎన్నికలు జరుగుతున్నాయి. మొన్నటిదాకా రఘునందన్ రావు ఎన్నికలు ఏం చెప్పిన దుబ్బాకలో పోయి ఒక 4 నెలల కింద ఎన్నికలు జరిగితే అన్ని పైసలన్నీ సిద్దిపేటగా పోతున్నాయి, పైసలన్నీ సిద్దిపేటలో తీసుకుపోతున్నారు, మా దుబ్బాకకు చేస్తలేరని అంటున్నారు. కానీ ఇవాళ మొన్న ఓడగొట్టింది 50,000తోని. మళ్ళా కూడా బీజేపీ వాళ్ళు ఇవాళ వాళ్ళకి టికెట్ ఇచ్చి నిలబెడితే మళ్ళా రేపొద్దున ఏ ముఖం పెట్టుకొని సిద్దిపేటకు వస్తారు రఘునందన్ రావు చెప్పాలి. సిద్దిపేట అభివృద్ధిని అడ్డుకునే నాయకుడు సిద్దిపేటలో ఏ ముఖం పెట్టుకొని ఓటు అడిగే హక్కు ఉందని మనం నిలదీయాల్సిన అవసరం ఉంది. కళ్ళబొల్లి మాటలు చెప్పి బై ఎలక్షన్లో దుబ్బాకలో మోసపూరితమైన మాటలతో మోసం చేసి గెలిచిండు రఘునందన్ రావు. గెలిచిన 2 ఏళ్లలోనే మళ్ళీ ఎన్నికలు వస్తే 57,000 మెజార్టీతో ఓడగొట్టిరు ఆ ప్రజలు. అంటే ఆయన గుణమేందో అక్కడ ప్రజలు తెలుసుకొని ఓడగొట్టింది. ఇలా కొత్తగా వస్తున్నాను ఏదో మాయ మాటలు చెప్తా అంటే సిద్దిపేటోళ్ళు కర్రగాసి వాత పెట్టుట నంబర్ 1. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా భారతదేశం అంతా చూసే సిద్దిపేట దిక్కే. ఓట్లు వచ్చినాయంటే సిద్దిపేటలో ఎంత మెజార్టీ వస్తుందో చూస్తే అందుకే ఉంటారు తప్ప ఏడ ఓడిపోతారని ఎవరు అనుకోరు. ఇవాళ కూడా చరిత్ర చెప్పుకుంటే ఉద్యమంలో ఎప్పుడు ఓట్లేసినా నంబర్ 1 ఓట్లేసింది సిద్దిపేట. అధికారం వచ్చిన 10 ఏళ్లలో కూడా ఎప్పుడు ఓట్లేసినా 10 సంవత్సరాల్లో నంబర్ 1 ఓట్లేసిన చరిత్ర సిద్దిపేటకే ఉంది. ఇలా ప్రతిపక్షంలో కూడా మనకు ఒక అవకాశం రాబోతున్నది ఎంపీ ఎన్నికల్లో. అధికార పక్షమైనా, ఉద్యమమైనా, ప్రతిపక్షమైనా ఎప్పుడైనా ఓట్లు కారుకే వేస్తాం, దేశంలో నంబర్ 1 ఉంచుతాం, ఖచ్చితంగా మాటిస్తున్నాం సార్. సిద్దిపేట రూరల్ మండలంలో అత్యధిక మెజార్టీ ఇస్తామనే మాట ఈ సభాపూర్వకం మీకు తెలియజేస్తున్నాం సార్. సార్ మీరు రాకముందు వెంకటరామరెడ్డి గారు మాట్లాడింది సార్, ఆయన ఒక అధికారే అనుకున్నాం కానీ లీడర్ కంటే ఎక్కువ మాట్లాడుతుంది సార్. మాటలే కాదు హిప్నాటిజం కూడా చేస్తున్నాడు. అందరినీ మాట్లాడి ఒప్పించి ప్రతి ఒక్కరితోని నేను వేస్తారా లేదా అని అన్న తర్వాతనే కూర్చున్నాడు సార్. నీళ్లు తాగుతుండు మాట్లాడుతుండు, నీళ్లు తాగుతుండు మాట్లాడుతుండు, ఒక బాటలు కథం చేసాడు. అంటే విషయం ఏంటంటే ఆయన ఒక అధికారే కాదు, అధికారిగా కొంతమంది లంగ మాటలు చెప్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, ఇవాళ సిద్దిపేట నుంచి మనం తోరణాలకు రోడ్డు పడాలంటే ఇక్కడ ఎంతో మంది భూమి ఇస్తేనే మనం తో మీదకెళ్ళి ఇరుకోడు పోతున్నాం, బూరిపల్లి పోతున్నాం, తోరణాలకు పోతాం, తిమ్మపురం దుబ్బాక దాకా పోవాలంటే ఎవరెవరు భూమి ఇస్తేనే రోడ్డు పడుతుంది. మరి భూమి ఇవ్వడం కోసం వాళ్ళని ఒప్పించి తొవ్వ తీసుకొని రోడ్ వేసుడు తప్ప, మరి అదే కనుక భూములు ఇవ్వని వాళ్ళు తొవ్వ వేయకపోతే మనం
సిద్దిపేట నుంచి ఇరుకోడికి ఎట్లా పోతాం, తోరణాలకు ఎట్లా పోతాం, తిమ్మపురంకి ఎట్లా పోతాం. అదే పని వెంకటరామరెడ్డి గారు చేసింది. ఇవాళ రిజర్వాయర్లు కట్టాలంటే భూములు కావాలి, రిజర్వాయర్ కట్టినాక కాలువలు రావాలంటే భూమి కావాలి. మరి కావాలంటే రైతులు ఒప్పియాలా లేదా? మరి 3 సంవత్సరాల్లో ఒప్పియాలంటే కొంత కూర్చోబెట్టి మాట్లాడి చేసి ఒప్పించవచ్చు. అందులో ఒక 100 మందికి నష్టపరిహారం జరిగి ఉండొచ్చు. అయినా నష్టపరిహారం అందరికీ వచ్చింది. ఒకే ఒకటి చెప్తున్నా, సిద్దిపేటలో 10,000 ఎకరాల భూ సేకరణ జరిగింది. ఎవరి మీద ఒక కేసు అయిందా? ఒక పోలీస్ ఆయన వచ్చే వాళ్ళ భూమి మీదకి వచ్చి అడిగినరా? అంటే ఎంత సామరస్యపూర్వకంగా కూడా భూసేకరణ జరిగిందంటే, హరీష్ అన్న మాట మీద నేనున్నా మీరు సంతకం పెట్టండి అంటే ఒకే మాటకు సంతకం పెట్టిన చరిత్ర ఈ సిద్దిపేట ప్రజలు. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు, కలెక్టర్ గారుండి భూములను గుంజుకున్నారని. కానీ నేను ఒకటి అడుగుతున్నా, గుంజుకున్నది 100 మంది భూములు కావచ్చు, కానీ ఇవాళ 4 పంటలు పండించుకున్న రైతులు ఎన్ని లక్షల మంది ఉంటారో ఒకసారి మీరు అందరూ ఆలోచన చేసుకోవాలి. మరి 10 మందికి అన్యాయం జరగవచ్చు, కానీ లక్షల మందికి ఇలా 4 పంటలు పండించుకొని ఇలా కడగ్గా బతున్నామా లేదా? ఇలా కాలువల్ల నీళ్లు రాకపోతే రైతుల బతుకు ఏడుందో ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలి. ఎవడన్నా అట్లాంటి మాటలు మాట్లాడితే, ఎవరైతే 100 మందిమో 1000 మందిమో మనం బతుకుతున్నామో ఆయన చేసింది తప్ప. మేము ఇలా పంట పండించుకున్నాం, నీళ్లు రాకముందు గిన్ని కింటలు పండుతుండే, నీళ్ళు వచ్చినాక గిన్ని కింటలు పండినాయి అని చెప్పి మనం నిలదీయాల్సిన అవసరం ఉందా లేదా అని ఒకసారి మీరందరూ ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి ఇంకా కాలాతీతమైంది, చాలా విషయాలు మాట్లాడాల్సి ఉన్న గౌరవ హరీష్ అన్న గారు మనం మాట్లాడాల్సింది కాబట్టి మీరందరూ దయచేసి, హరీష్ అన్న మనకు ఎప్పటికీ ఉంటాడు. వెంకటరామరెడ్డి సార్కు 7 కాన్స్టిట్యూన్సీలో తిరగాలి కాబట్టి ముందుగాల సిద్దిపేటలో దండం పెట్టుకొని పోతే ఇక జిల్లాలో ఏడబడతాడ తిరిగి వచ్చారనే ఉద్దేశం మీద ముందుగా పెట్టినారు. ఇంత ఎండలో మీరు వచ్చి ఇంత ఓపికగా ఉన్నందుకు మీరందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తూ ముగిస్తూ ఇప్పుడు గౌరవనీయులు మన అందరి నాయకులు హరీష్ అన్నను సభను ఉద్దేశించి మాట్లాడాల్సిన కోరుతాను.